దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 23. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి చూడుము. ఆదికాండము 13:14. లోతు వేరుపడిన తర్వాతనే దేవుడు అబ్రహామును తిరిగి ప్రత్యక్షమాయను. బైబిల్లో ఈ చిన్న మాటను గమనించుము. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, ఆదికాండము 13:14. అప్పుడే దేవుడు తనకును తన సంతానమునకును ఎంత గొప్ప స్వాస్థ్యమును ఇచ్చుచుండెనో అబ్రహామునకు చూపగలిగెను. నీ జీవితం నందున్న ఏదో లోతు వలన నీవు దేవునితో నిజమైన సహవాసమును అనుభవించలేకున్నావు. అబ్రహాము లోతు నుండి వేరైనప్పుడే దేవుడు తిరిగి అతనికి వాస్తవమైన వాడుగా కాగలిగాను. మనుష్యుడు మనుష్యునితో మాట్లాడిన రీతిని దేవునితో మాట్లాడగలిగాను. దేవునితో తాను కలిగి ఉన్న అట్టి వాస్తవమైన సహవాసం వలనే తన దేశమును, పశువులను, ప్రశస్తమైన వాటిని దేవుని నిమిత్తమై విడవగలిగాను. లోతు అబ్రహాముతో నుండినప్పుడు దేవుడు మౌనంగా నుండెను. కొన్ని పర్యాయములు నేనేం చేయవలను అని అబ్రహాము తలంచినప్పటికీ లోతు వేరగు పర్యంతము దేవుడు అతనికి జవాబియ్యలేదు. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు అతడు హెబ్రోనులో నుండెను. ఆదికాండము 18:18. హెబ్రోను అనగా మొదటిగా సహవాసమని అర్థం. మొదట దేవునితోనూ తర్వాత సహవిశ్వాసులతోనూ గల సహవాసం. లోతుతో నీకు గల స్నేహం ఇటువంటి సహవాసంనకు నిన్ను తీసుకొని రాదు. లోక సంబంధమైన నీ స్నేహం, బంధువులను నీవు వదులుకొనవలను. అప్పుడు దేవుడు తనతో స్నేహమును నిత్యత్వమునకు గాను నీకు ఇవ్వగలడు. రెండవదిగా హెబ్రోను అనగా విశ్వాసం. యెహోషువ 14:11-13 వచనములలో మనం కాలేబును గూర్చి చదువుచున్నాం. అతడు యెహోషువ యుద్ధకు వచ్చి, నాకు హెబ్రోనును ఇమ్ము, అనేక మంది బలాఢ్యులైన అనాకీయులు అక్కడ ఉండినను నేను వారిని జయించగలను. ఏలైనగా అనేక సంవత్సరములుగా నేను దేవుని రుజువు చేసి ఉన్నాను అని చెప్పాను. హెబ్రోను విశ్వాసమును గురించి మాట్లాడును. అనాకీయులకు భయపడక వారితో పోరాడుటకు సిద్ధపడుము. సజీవమైన విశ్వాసం ద్వారా బలమైన ప్రతి అడ్డును, ఆటంకమును నీవు జయించగలవు. ప్రైజ్ ది లార్డ్.